మధ్యలో లేచి గొడవలు చేయడం కానీ లేకపోతే డిస్టర్బ్ చేయడం అనేది మన సాంప్రదాయం కాదు, కల్చర్ కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమ్మాయిని వారుగా ఇటు తీసుకురండి, నేను మాట్లాడతాను, ఆ సమస్య నేను పరిష్కారం చేస్తాను. మీరు కూడా పోలీస్ మధ్యలో అందరూ వదిలేండి, అమ్మాయిని తీసుకురండి, అంతే. ఆ పక్క తీసుకురండి, మీరంతా కూర్చోండి, డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇది లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మధ్యలో ఉన్నందరూ వెళ్ళిపోవాలా? ప్లీజ్, ఎవరా మీరంతా వెళ్ళండి, మీరంతా వెళ్ళండి. మధ్యలో ఉన్నవాళ్ళు మధ్యలో ఉన్నందరూ వెళ్ళండి. ఈరోజు మీరు చూస్తే ఇప్పుడే తులసమ్మ గారు ఒక విషయం చెప్పారు. నాకు అనుభవం ఉండి కూడా ఈ సమస్య పరిష్కారం చేయాలంటే చాలా జటిలమైన సమస్య, చాలా సున్నితమైన సమస్య. భూమి మీది, మీ భూమి మీద ఫోటో ఆనాటి పాలకులది. భూమి చుట్టూరు సర్వే రాళ్లపైన కూడా ఫోటో వేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఫోటో పిచ్చి పరాకాష్ఠకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. అది ఆలోచించిన తర్వాత నేను ఆలోచించాను, ఒకవేళ వేస్తే మీ నాన్న ఫోటోనో మీ తాత ఎవరైతే ఆ భూమి ఇచ్చారో వాళ్ళ ఫోటో వేయాలి, కానీ వీళ్ళ ఫోటో వేసుకోవడం తప్పని ఆ ఫోటోను రద్దు చేసి రాజముద్రతో ఈరోజు మీకు పట్టాలు ఇస్తున్నాం. ఆ తర్వాత ఆలోచించాను, మళ్ళీ ఎవరైనా దుర్మార్గులు వస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ రికార్డు మార్చే పరిస్థితికి వస్తారు. నేను కానీ ఏమారితే కింద నుండే వాళ్ళు దళారులు కూడా తయారవుతారు. మేము మీకు పట్టా ఇప్పిస్తాం, రేట్ ఎంత ఇస్తామని. అందుకే నేను ఇవన్నీ ఆలోచించి సర్వే మొదలుపెట్టాం, రీసర్వే చేస్తున్నాం. ఆ రీసర్వేలో కూడా రైతుకి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం. మీకు పంపించిన తర్వాత మీరు వస్తే మీ సమక్షంలో సర్వే చేపిస్తున్నాం. నీకు ఎంత భూమి ఎన్ని ప్లేసుల్లో ఉంటే అవన్నీ కూడా రాసి మీ పేరుతో ఎక్కడెక్కడున్నాయో వివరాలు రాసి మీకు అందజేస్తున్నాం. మీరు అవన్నీ చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఉన్నాయని ఒప్పుకుంటే మీరు సంతకం పెడితే అప్పుడు మెడ్రాసుకు పంపించి సెక్యూరిటీ ప్రెస్లో ఈ పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాం. ఇది ఎవడంటే వాడు చేయడానికి వీలు లేదు. మన కరెన్సీ ఉంది, కరెన్సీని మన డబ్బుల్ని వేరే వాళ్ళు డూప్లికేట్ ప్రింట్ చేయడానికి వీలు లేదు. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం. మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా ఉండాలని నేరుగా ఇలాంటి మీటింగులు పెట్టి గ్రామ సభల ద్వారా